కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యా ప్రమాణాలు, పాఠశాలల పరిస్థితులపై ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. మోపిదేవి, వెంకటాపురం ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మోపిదేవి ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. వెంకటాపురం జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సంసిద్ధతను పరీక్షించిన ఆయన ఎంపీపీ స్కూల్లో పిల్లలకు ప్రాథమిక పాఠాలు కూడా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలలో ఉన్న పాటలు కూడా నేర్పలేరా అంటూ ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. పిల్లలపై అనవసర ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేస్తూ బోధన పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఇది పద్యం తెలుగు భాషకే దక్కిన వైవిధ్యం. చదివితే ఆద్యంతం ఓ పద్యం, చూడదు లోకమంతా చోద్యం, నరవసభరితం మన పద్యం. అనగనగా రాగమచ్చేలు చిండు, తినగ తినగవేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పుటుక్కు జర జరడు బుక్కుమే, పుటుక్కు జర జరడు బుక్కుమే, పుటుక్కు జర జరడు బుక్కుమే, పుటుక్కు జర జరడు బుక్కుమే. బ్రదర్, వాట్ ఈస్ దిస్ పుటుక్కు జర జరడు బుక్కుమే? ఐ డోంట్ అండర్స్టాండ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కథ సామెత, సామెత కథ, కథలో సామెత, సామెతలో కథ, సామెతలో కథ, కథలో సామెత. ఇంటి పైన గుమ్మడి పాదు కాసేనంట కాయలెన్నో, గుమ్మడి కాయలెన్నో. పెరటిలోన మొక్కలకై వచ్చేదంట మేక ఒకటి, దొంగ మేక ఒకటి. చిలిపి వడత ఒకటి వచ్చి కొరకరంట గుమ్మడికాయ, పుట్టుక్కున అది జర 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 జార వచ్చి దొర్లెనంట మేక పైన డుబుక్కున. దెబ్బకు వెళ్తే దొంగ మేక మే, పుట్టుక్కు జర డుబుక్కు మే 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 మే. ఎంతో తీయనైన భాష తేట తెలుగు భాష, కమ్మనైన భాష, అమ్మదైన భాష. తేట తెలుగు భాష, అమ్మ నాన్న భాష, కమ్మనైన భాష, మన అమ్మ నాన్న